ఎక్కడికి? తల్లి కొడుకులు ఇద్దరు ఏకేసుకుని బయలుదేరారు పెళ్లికి. పెళ్లికా? సోమన్రా అన్నట్టు అమ్మాయిని అబ్బాయిని నేను కూడా ఆశీర్వదించానని ఈ పండు చేతిలో పెట్టి చెప్పు. వాళ్ళకి నీ ఆశీర్వాదంతో పని లేదు. ఆ మొక్క చెప్పడానికి నువ్వెవరా హైబ్రిడ్ నా కొడక? పెళ్లి కొడుకును నేనేరా దేశవాళి నా అబ్బా. ఏంటి పెళ్ళా? పెళ్లి చూపులు ఎప్పుడు చూశారు? అసలు లగ్గమాడు పెట్టాడే? అక్కర్లేదు, డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నా. అబ్బా కన్న తండ్రి చెప్పకుండా పెళ్లి చేసుకోండి బేటా. దిష్టి తగులుతుందని. కన్న తండ్రి దిష్టిని పెడతాడు బాబు, దీవిస్తాడు గాని. దీవించడానికి వీడేమైనా అల్లానా అయ్యప్ప స్వామి? కాదురా, కుంటి వెంట్రుకనే. అయినా ఈ కన్న తండ్రికి కన్న కొడుక్క నువ్వు నాకు చెప్పాల్సినటువంటి రీజనింగ్ ఉందా లేదా? ఏంట్రా నీకు చెప్పేది? శిరీషే నీ బెల్లం, శిరీషే నీ పెళ్ళమని ఊరించి ఉడికించి పువ్వు చూపించి ఆకు చేతికిచ్చావు. అదేంటంటే గుండె రాయి చేసుకోమంటావురా నీ అబ్బా. పదమ్మా, వీడిని పెళ్లికి పిలిస్తే పప్పన్న కూడా దండ. ఏమనవాల లేదు, ఈయనేదో పిచ్చుకొక గడిచేసింది. అయినా నా కొడక, అసలు నీకు పెళ్ళంటే ఏంటో తెలుసురా? యా, పెళ్ళంటే ముచ్చట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, 6 అడుగులు, మొత్తం కలిసి 100 నువ్వు పదమ్మా. ధనమగ్నం వాగర్ధనం సౌర్యోధనం వతో బొగ్గుండి నేను బతుకుండగా మళ్ళీ పెళ్ళా. ఏంటా సచ్చినోడా, బలవంతంగా తాళి కట్టి మొగుండంటే సరిపోతుందా? ఎక్కడికి నా కూతురు లాకెళ్తున్నావు? ఎందుకు నా కూతురు చీకటి కొట్ల లాకెళ్తున్నావు? పడుకోబెట్టుకుని సామరం చేసుకోవడానికి. నెత్తి మీద బొచ్చులని నీ పక్కలో నా కూతురు కాదు కదా, మా ఇంటి బొచ్చుకొక్క కూడా పడుకోదు. వదిలిపెట్టరా. మర్యాదగా నా పెళ్ళాన్ని నాకు వదిలిపెట్టి వెళ్తారా లేదా? వెళ్ళాం. వెళ్ళరా? వెళ్ళాం. ఇదేంటిది? ఇదేంటి? ఏంటిది? ఏ చెత్తలు పంతే? ఫ్రెండ్ వరి నమ్మితే వెరీ ఫ్రెష్, ఇప్పుడే పండిన దానిమ్మ చెక్క, ఇప్పుడే కూసిన మామిడి ముక్క అని నన్ను నమ్మిస్తావా? ఆ బట్ట తలవాడు తుపుక్కున ఊసేసిన కిళ్ళిని తడుకు పేపర్ లో పెట్టిస్తావా? నీ అబ్బా. వస్తున్నా. పేరు వీళ్ళు లోపలికి తలుపేసుకున్నాలే. జడ్జినక జనంట. బాబు తొందరపడద్దు, నా మాట విను. లోపల నా భార్య కూడా ఉంది, లావుగా బొత్తిగా ఎర్రగా ఉంటుంది. తొందరపడి టెన్షన్ లో రాంగ్ చాప్ వేసామంటే లైఫ్ లాంగ్ ఏడవాల్సి ఉంటుంది. కొడుకు పెళ్లి చెడిపోతే ఏడవాల్సింది పోయి డాన్స్ చేస్తావరా నీ అబ్బా? పెళ్ళంటే పందిళ్ళు, తాళాలు. నా మాట ఎక్స్క్యూజ్ మీ, మీలో అదృష్టవంతురాలు చిచి దురదృష్టవంతురాలు ఎవరో చెప్పండి. నువ్వేనా? చిచి నేను కాదు. ఇదే అయి ఉంటుందిలే. చిచి నేను కాదు. మీ లుక్ నాకు అర్థమైంది. వాడు నన్ను టచ్ కూడా చేయలేదు. ఏంటి స్టోరీలు చెప్తున్నారా? మీ ముగ్గురిని ఏమీ చేయకుండానే సిగ్గుపడుతూ చేతులు నలుపుకుంటూ వెళ్ళాడా వాడు? అయిందేదో అయిపోయింది. అవలేదు, మీరు నోరు మూసుకోండి. మాకేం కాలేదు. ఏమీ కాకపోతే గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నారే? వాడితో కలిపి కుందులు తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారా? నేను నమ్మను. అంకుల్, దీనికి ఒక్కటే మార్గం, వాడిని తీసుకొద్దాం. ఎవరిని ఏం చేశాడో కలుకులే. బాగా నీరసంగా ఉన్నట్టున్నా? మా మావయ్య అసలు నిద్రపోనివ్వలేదా? అదేం కాదు, హ్యాపీగానే నిద్రపోయాను. కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది. మీ ఇంట్లో మంచాలు వీకా? మనుషులు స్ట్రాంగ్ గా ఒప్పుకోవచ్చుగా. నాకదే అనుమానంగా ఉందమ్మా. మొన్న గార్లు పెండు రుబ్బడానికని పొత్తం తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది. గచ్చు పగిలిందేమోనని భయపడ్డా, కానీ ఒక్క పిచ్చు కూడా ఓడలేదు. రాత్రి మీ గదిలో ఏంటమ్మా 4-5 బండలు పగిలినాయి. దీనికి ఒంటి మీద 40 ఏళ్ళు వచ్చినా ఇంకా అవపోలా. చెప్పరా చెప్పరా? చెప్పరా?
నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగ్ లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పటం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి, పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిరా? పిచ్చి మామ, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? Yes. ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా, 5 నిమిషాలు చెప్పేస్తా. Okay. ఓన్లీ 5 minutes. బాబు నాయనా, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం. ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా? ఇది కూడా Out. ఇది కన్య. ఏమి నా భాగ్యము. ఇది కన్య. డౌటే లేదు. ఈవిడ కూడా చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం. నువ్వు కూడా కన్యవైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారతా? ఈ డౌట్ నాకెందుకు రాలేదు చెప్పా? రేయ్, ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టి నన్ను చంపకరా. రేయ్, ఆ రోజు ఎవరితో ఏమేం కుసకుసలాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు స్తంభాలాంటి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టతలని నేను చస్తే ఒప్పుకోను. అలా అనకమ్మా, మన నరసింహగారిది బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? మన గౌడి గారిది బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా, మీరు ఇంకేం మాట్లాడకండి. మీకేం జుట్టున్న మొగులతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మావా, 2 నెలలు ఓపిక పట్టు, తాత అవుతావు నీకే తెలిసిపోద్ది. అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో. అంటే ఆ రాత్రి, అంటే ఆ నైటు చిచి, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏమిటండి మీరు అనేది? ఇది మీ స్వయం కృషి వల్ల తప్పింది నెలండి. నా స్వయం కృషి వల్ల తప్పిన నెలో, ఆ సైదుల గారి కృషి వల్ల పాస్ అయిన నెలో ఎలా నమ్మటం? ఎలా 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 అయ్యో ఎలా ఎలా? అసలు ఇదంతా బట్టతలవాడి మూలంగానే జరిగింది. వాడిని విడిచిపెట్టను. అరే సైదులు! ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు? ఇక్కడే ఉన్నానుగా. ఒరేయ్, నా చెల్లెలు ఛీ, జీవితంలో నిప్పులు పోస్తావా? నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి, కిరాతకుడివి, దొంగవి, గోండావి, మోసగాడివి. ఏం కూసావే? ఏ చెల్లినైతే నేను పాడు చేశాననుకుంటున్నావో ఆ నీ చెల్లిని నేను టచ్ కూడా చేయలేదు. ఏ తల్లినైతే నేను చేశాననుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం. ఏ కుటుంబం అయితే నాకు బొత్తు లేదని అవమానపరిచిందో ఆ కుటుంబంలో పరివర్తన తేవాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే గాని నిజం కాదే. బొచ్చ జీవితం అనుకుని, జీవితమే బొచ్చ అనుకుని నువ్వేనే నన్ను మోసం చేసింది. ఆ రోజు రాత్రి మన్నెవరిని ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజే చెప్పారు. అవును అన్నయ్య, నువ్వు కలవాలని ఈ డ్రామా ఆడాం. ఇందులో ఏమైనా డ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. బట్టతలవాడి బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను. నన్ను క్షమించలుడు. ఐఎమ్ సో సారీ అల్లుడు. మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బొచ్చు కాదని నిరూపించావు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. బట్టతలవాడు కూడా మనిషేనని, బట్టతలవాడికి మనసుంటుందని ఇప్పుడే తెలిసిందండి. అవడానికి మీది గుండైనా మీ గుండె తిరుపతి కొండంత ఎత్తని ఇప్పుడే తెలిసిందండి. మీరక్కడే ఉండి ఓసారి వంగండి.